దత్తాత్రేయం మహాత్మానం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 42. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత తృష్ణకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహ, గుహకాశి, మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాల్ని స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. తృష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు. తనను నేను ఆరాధించుకున్న ఆయన ప్రసన్నుడవటము గురుకృప వలనే గదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుభార్య మొదలగు వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. తృష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించాడు. కనుక గురుభక్తి వలన సాధ్యంగానదేమీ లేదు. గురుభక్తికి ముగ్గురు మూర్తులు వసులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయందేవుడు శ్రీగురుకి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియటం లేదు. జగద్గురు మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరుడైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతనిలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వైలుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థన అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగియున్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైంది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివానికి దృష్టి, గొడ్రాలకి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలకి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినన్ని నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే సర్వతీర్థక్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టినది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరీ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ, అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేరు నివసించిన శ్రీగురు, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి
యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాణగాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చెయ్యాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్య బిడ్డలను తీసుకొచ్చి గంధర్వ నగరాల్లో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్య బిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి, త్రిమూర్తి, మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కాని పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలాలు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు, దయా సముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు, గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి నీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకముచ్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను అని స్తుతించాడు. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, అతని భార్య బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయుంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లల్ని కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో, స్వామి, మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరానికి వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవియే నాకు అనంతవ్రతము, నాకింక వేరే వ్రతం ఎందుకు అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రికుడివే గనక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థుడయ్యారో వివరించండి అని కోరాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా వివరించారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 43. శ్రీగురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజ్యము అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైన లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురుగొలిపి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికి అవతరించావు. మేము మీకు ప్రాణంతో సమానమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చిందేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమంది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాప్తిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడినైన నాయందే ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడిగా నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీలి అనే కూతురు ఉండేది. ఆమెకు జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాళి, ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తానికి కించెత్తు పేలపిండైన ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీరను కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడి చేతి కట్టుకొని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమియ్యాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేతి కూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడే సుఖంగా నివసించాడు. ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని తినిచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింటి దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదమ్ము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయన్ను శరణ పొందనిదే భోజనమైన చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దానిమీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగ్గా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే
నా దుస్థితి గురించి ఆయనకు వివరించు అని చెప్పింది. ఆ ముని వేరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలావిడ అతనిని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనంపై కూర్చున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించింది. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు: పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టే అడవి పాలయ్యాడు. చవిటి నెలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమైన పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూచిన ఆ 2 చెరువులు. క్రోధము వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలబిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగ్గాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడివయ్యావు గనకే ఆ వృద్ధుడి రూపంలో నేను నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి గనకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించగలిగారు. నమ్మి ఈ వ్రతమాచరించి సత్వరితము పొందని వారే లేరు. కనుక సాయిందేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతమాచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతమాచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువలనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. చేతసః తాపప్రశమనం వందే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 44. ప్రస్తావన. సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతమములు. అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు. తంతుకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారు పాదుకులు ధరించి వారితో కలిసి యోగాగమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకులు పొందమనే. శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు, కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు. మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతాడు. కాని సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము, సంగమము పవిత్రమైనాయని చెప్పక అతడి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు. ఆ దేవతలని సేవించమని చెబుతారు. అక్కడి అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని, ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాదు అంటారు. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేశ్వరిని, చండలేశుడు నందిశర్మను తమనుగాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడీ సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సర్వదేవతలు విశ్వరూపుడైన సద్గురుని అందుంటారు. ముక్తికి సద్గురు కృపే ముఖ్యం. విమర్శుడనే రాజు మరి 7 జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడవుతారని చెబుతాడు. సద్గురువును మానవుడని శంకించడం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెబుతాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమే. శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి
అతని కుష్ఠవ్యాధిని నివారించి అతనికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు కథాశ్రవణము, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలే అని నందిశర్మ, నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యమంతటితో గుర్తించి పారాయణ చెయ్యాలి, లేదా పారాయణ వినాలి. ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఎంత శ్రద్ధగానో పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి. నామధారకుడు నమస్కరించి, స్వామి, మీ గురుని లీల ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూసుకుని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెడుతుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెడుతూ అతన్ని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రివాళ్లారా, శ్రీశైలం ఎక్కడ ఉన్నదో అనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని వ్యవహరించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతన్ని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు. తంతకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు, కానీ మీ పాదాలలోనే క్షేత్రమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి తనపై దయ కలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు. నీ విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. అప్పుడు తంతకుడు, స్వామి, ఏరిన వారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది, నీవెప్పుడూ చూడలేదు కదా, నీవు కూడా వెడితే బాగుండేది అన్నారు శ్రీగురుడు. అతడు, స్వామి, నాకు దాని మీదంత ప్రీతి లేదు. అయినా మీరు అంతగా చెబుతున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు గనక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు ఈ పాదుకులు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలగునవి పూర్తి చేసుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పో అని హెచ్చరించారు. తంతుకుడు శ్రీగురునికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెడుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతన్ని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలో అక్కర్లేదన్నవాడివి మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెబుతున్నాను, ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడికి తీసుకువచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. అచట భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే గదా అని సమాధానపడ్డాడు. తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళగంగ వద్దకు చేరాడు.
శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు, మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది. తల క్రింద కొండను ఉంచుకొని గులకరాల కోసం చుట్టూ గాలించేవారిలా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరుడు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరికీ గోచరించడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేదేమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా, అలా కాదు. విశ్వమంతా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లోరుడై ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుణ్ణి సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒకరోజు అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించిన మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు. ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పితే గాని నీకు సందేహం తీరదు. వెనుకడి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్లారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టనూ లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెడుతుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తిరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలకు దివిటి చేత పట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అచ్చట శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను. కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేత పట్టుకుని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమేనా జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదల్లేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకడి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నది. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు. నీ ఒకరోజు అడవిలో మాంసం ముక్కును కరుచుకుని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కును ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుణ్ణి పూజించగలను అని చెప్పి, నాథ, ముందు జన్మలలో మనకేమి జరగనున్నదో కూడా సెలవీయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు. సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ్ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. ఆపై జన్మలలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు
నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడని రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడు అనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాం అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది గనక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునుడితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడున్నాడు. నీవు నిత్యము ఆయన్ను ఆరాధించు అని చెప్పారు. తంతుకుడు, స్వామి, మీరెందుకిలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే గదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరొక దైవమున్నదా ఏమి అని గురు పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలిపించుకురమ్మని తంతుకుడిని గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తలగురిగించుకున్నావేమిటి అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పోసుగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుడిని చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావత్ జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 45. నామధారకుడు భక్తి పారవస్యంతో, మహాత్మా, బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణుడికి తెల్ల కుష్ఠవ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి ఆహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందల పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తీరినది ఇదేనా? దేవి ఈ మాట మొదటే చెబితే నేనిక్కడికి వచ్చేవాడినే కాదు.
3 సంవత్సరాలు తులజా భవానిని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాత్రుని ఆశ్రయించమంటావే, నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదట చెబితే నాకింత కష్టమైన తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనునైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే మరికొంతకాలం పునశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచిపోమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయింది గనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరుదారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాణగాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరుడు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసుల్ని విచారించాడు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. అది విని శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు, అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారు ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూసి, ఏమయ్యా, మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవమాతృని దర్శించడమేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులు అని తెలుసుకున్న నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, స్వామి, నేను మూఢుడను. శుద్ధసత్వే స్వరూపురైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడైన నేను మీరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభిష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడినవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడినై ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించినా నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడాసుతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పునశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చేదరించుకుని వెళ్ళగొట్టిందే గాని అనుగ్రహించనే లేదు. నా ముఖం చూచేవారెవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణ పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి. ఈ దుస్థితిలో నేనిక బ్రతకలేను. నివారణ ఉపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలని వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడిని ప్రియశిష్యుని పిలిచి, నాయనా, నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చట షట్కుల తీర్థలో స్నానం చేయించు. తర్వాత అచ్చట అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులుబెట్టి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకునిరా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అచ్చట అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు చాయితో వెలిగిపోయింది. తర్వాత అతడు క్రొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒకచోట తగులు పెట్టించారు. అప్పుడు ఆ తగులుపెట్టిన ప్రదేశమంతా చౌడుబారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగమున్న అతడు ఇంతలో శుద్ధుడై సోమనాథునితో కూడా
శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతన్ని చూచి, ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకుని చెప్పు అన్నారు. అతడు చూచుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూచి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయచూడండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాత్రుని వలన ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినందుకే ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్తుతించేదెలా? నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతాల్లా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకుని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచొని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర శ్రీగురు, నీవే ఈ పరబ్రహ్మ స్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడువు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనల్లవి గాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఇన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వేయమవుగానే క్రిందకొచ్చి చంద్రమండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షించబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానలోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేదు. ఆ గర్భచరం నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనేనా లేడు. నేను కూడా ఇలానే మాయలోబడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారాల్లో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామి, నన్ను ఈ సంసార సాగరం నుంచి తరింపజేయి అని స్తుతించాడు. అప్పుడతడు ఆ పారవస్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవమాత్రుడుగాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావాననం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించారు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి. ఈయన మహత్యాన్ని నేనంతను వర్ణించను. వాక్కుకు, మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోటమాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అతడి వారితో, ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలోనే పారవస్యం నుండి తెప్పరేలిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నారు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టి కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుంచి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతి